రండి. బావగారు, ఒక చిన్న గేమ్ ఆడదామా? అఖిల, ఆట గీట ఏమీ లేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. అల్లుడు గారు, భోంచెద్దురుగాని రండి. ఏంటత్తయ్య గారు, అప్పుడే ఇంత త్వరగా వంటలన్నీ వండేశారా? అవును బాబు. మా అమ్మ కూడా అంతేనండి, చిటికలో వండేస్తుంది, చాలా బాగుంటాయి కూడా. బాబు, నాకంటే లక్ష్మి బాగా వంట చేస్తుంది. అవునా? అమ్మా, నా గురించి ఎన్నిసార్లు చెప్తా? లేదండి, మా అమ్మే వంట బాగా చేస్తుంది. సరే సరే, అఖిల నిఖిల మీరు రండి, మిగతా ఐటమ్స్ తీసుకొచ్చి టేబుల్ మీద పెడదాం. ఒక 2 నిమిషాలు అలా కూర్చోండి బాబు. లక్ష్మి తీసుకెళ్ళమ్మా. మీరండి. పదండి. లక్ష్మి, మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఇలానే నవ్వుతూ కళకళలాడుతూ ఉంటారా? చూడ్డానికి చాలా ఆనందంగా ఉంది. మీ ఇంట్లో కూడా అలాగే ఉంటారు కదండి. మన అమ్మ అల్లరి అంత ఇంత కాదు. అమ్మో, నిజమే, ఆ ఒక్కటి చాలు మా ఇల్లు పీకి పందిరేయడానికి. అదే మా ఇంట్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్. వీడేమో ఫోన్ ఎత్తట్లేదు, నాకేమో ఇక్కడ టెన్షన్ వచ్చేస్తుంది. అసలు వీడికి డైమండ్ రింగ్ పెట్టారా లేదా? పెడితే వీడియో కాల్ చేసి నాకు చూపెట్టాలి కదా. నాకేం అర్థం కావట్లేదే, పిచ్చెక్కిపోతుంది. ఏంటి హడావిడి? ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నారు? భద్రావతి, ఈ రోజు నీ రాశిఫలం ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? ఈ రోజు రాశిఫలంలో ఆ శ్రీమన్నారాయణుడి కటాక్షం ఉంది నీకు. అంటే మన శ్రీహరి రోజు డైమండ్ రింగ్ తో ఇంటికి వస్తున్నాడు అన్నమాట. ఓహో, నువ్వు అలా వెళ్తున్నావా? అమ్మమ్మ, ఇది ఈ రోజుది కాదు, నిన్నటిది. తాతయ్య మోసం చేస్తున్నారు. ఇది మామూలేగా. వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. శ్రీమన్నారాయణ. సరే అమ్మో, నువ్వు వెళ్ళి క్యాలెండర్ అక్కడ తగిలించు. ఇడేమో ఫోన్ ఎత్తి చావట్లేదు. లక్ష్మి, ఏంటండి? ఇక్కడ ఈ 3 రోజులు ఉండి తిరిగి మా ఇంటికి వెళ్ళేంత వరకు మీ చెల్లెలతో కాస్త జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే నన్ను ఒక ఆట ఆడేసుకుంటారు. వాళ్ళంతేనండి, ఏదో సరదా కోసం, మీరేం అనుకోకండి. అబ్బే చచ్చా, నేనెందుకు అనుకుంటాను? అయినా మరదలతో సరసాలు సరదాగా ఉంటాయిగా. అత్తయ్య గారు ఫోన్ చేస్తున్నట్టున్నారు, ఫోన్ లిఫ్ట్ చేయండి. హలో అమ్మా. ఏంట్రా ఫోన్ ఎత్తట్లేదు? చెప్పమ్మా. ఏమైంది? ఏమైందేంటమ్మా? డైమండ్ రింగ్ పెట్టారా లేదా? భోజనమే కదమ్మా, ఇదిగో ఏర్పాటు చేస్తున్నారు, తినాలి. నేను ఒకటి మాట్లాడుతుంటే నువ్వు ఒకటి మాట్లాడుతున్నావేంటి? డైమండ్ రింగ్ పెట్టారా లేదా అది మాత్రం చెప్పు. అది ఇంకా లేదమ్మా. సరే, ఉంటాను, బాయ్. మళ్ళీ పెట్టేశాడు. అయినా వీడేంటి అసలు విషయం చెప్పకుండా ఏదేదో మాట్లాడి ఫోన్ పెట్టేశాడు? ఏమై ఉంటుందబ్బా? కొంపతీసి డైమండ్ రింగ్ అడిగినందుకేమైనా గొడవ జరిగి ఉంటుందా? డైమండ్ రింగ్ అడగడం తప్ప? అసలు రింగ్ అడగడమే తప్ప? ఏంటండి, అత్తయ్య గారు ఏం అడుగుతున్నారు? అదే పెళ్ళైంది కదా, పైగా నేను ఇక్కడికి వచ్చాను కదా, ఆఫీస్లో లీవ్ అప్లై చేసావా లేదా ఇంకా అని అడుగుతుంది. ఓ నిజమేనండి, మీరు లీవ్ తీసుకున్నారు కదా? నేను తీసేసుకున్నాను. నేను కూడా లీవ్ కోసం ఆఫీస్కి లెటర్ పంపించాలి. ఓ అక్క, బావగారు రండి, భోంచెద్దురు గాని. రండి రండి. ఏంటత్తయ్య గారు ఇన్ని ఐటమ్స్ చేశారు? మీరేది ఇష్టంగా తింటారో తెలియదు కదా, అందుకే అన్ని చేసి పెట్టాను.
మీకు నచ్చినవే తినండి. అలా అయితే మాత్రం ఇన్ని ఐటమ్స్ చేస్తారా? పర్వాలేదులే బాబు. టైం లిమిట్ లేదు బావగారు. తాపీగా కూర్చొని హ్యాపీగా అన్ని ఐటమ్స్ లాగించేయండి. ఏంటమ్మా? ఊరుకోవే బాబు. ఇదిగో చేటి ఇవ్వండి, తీసుకెళ్ళమ్మా. పదండి.